నమస్తే. తెలంగాణలో సంచలనం కలిగించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక న్యాయవాది అరుణ్ కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసీఆర్, కేటీఆర్పై ఫిర్యాదు చేశారు. మార్చి 8వ తేదీన ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చారు. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చారు. ఈసారి కంప్లైంట్లో ఆయన చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ఈ నలుగురు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా తీసుకుని ఇప్పటికే అరెస్ట్ చేయాలి, ఎందుకు చేయలేదు. అలాగే ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్లో కేసీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ సందర్భంలో భాగంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి కూడా మాట్లాడారు. కొన్ని వివాదాస్పదమైనటువంటివి, ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. వాటిపై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజలను మభ్యపెట్టే విధంగా కేసీఆర్ మాటల తీరుంది. దీనికి సంబంధించి కేటీఆర్ కూడా కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై. అలాగే కొంతమందికి, ముఖ్యంగా ఆయా యూట్యూబ్ ఛానళ్ళకు కూడా లీగల్ నోటీసులు పంపించడం, వీటన్నిటిపై విచారణ జరిపి ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు అధికార దుర్వినియోగానికి పాల్పడడం వల్లనే ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకి ఇచ్చారు. ఇటువంటి క్రమంలో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, వెంటనే అరెస్ట్ చేయాలి అని ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 5 పేజీల కంప్లైంట్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఆయన మీడియాతో కూడా మాట్లాడారు. ఒకసారి ప్రముఖ న్యాయవాది ఆయన అరుణ్ కుమార్ ఏం మాట్లాడారనేది మీరు కూడా వినండి. గత నెల 8వ తారీఖు నాడు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఇదే పోలీస్ స్టేషన్లో నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి దీని అంతటికీ కారణమని. అయినా సరే పంజాగుట్ట పోలీసులు స్పందించకపోవడం, మొన్న 3 రోజుల క్రితం తన సొంత మీడియాలో కేసీరావు గారు టెలిఫోన్ ట్యాపింగ్ గురించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడడం, ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రికి సంబంధం లేనప్పుడు ప్రణీత్రావు, ప్రభాకర్ రావు ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ను ఏ విధంగా ఉపయోగించుకున్నప్పుడు ఆయన అఫెన్స్ చేసినట్టే కదా. అదే కాకుండా ఆయన కుమారుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. నేను పాల్గొని నేను మాట్లాడిన ఏదైతే రిమాండ్ రిపోర్ట్ల ఆధారంగా నేను మాట్లాడినో వాటి ఆధారంగా లీగల్ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఒక విట్నెస్గా నేను ఒక ఫిర్యాదుదారుని, నేను ఒక విట్నెస్ని. మరి విట్నెస్లను భయకంపితులను చేసే విధంగా లీగల్ నోటీసులు పంపడం కేటీఆర్ హద్దు దాటడమే కదా. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ ఏందో చెప్పకుండా లీగల్ నోటీసులు ఇష్యూ చేయడం సోషల్ మీడియాని ప్రభావితం చేసే విధంగా. మీరు మాట్లాడుతున్న మీడియాని మేము ఏ రోజు కూడా యాంటీ సోషల్ మీడియా అనలేదు కదా. మరి సోషల్ మీడియాకు మీకెందుకు అంత భయం? మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు లీగల్ నోటీసులు ఇష్యూ చేసి భయం కల్పించే వాతావరణాన్ని పురిగొల్పుతున్నారు? సైలెంట్గా ఉన్నాం మేము. అయినా సరే మీరు చేసే కార్యక్రమాలు ప్రజల శాంతిని, సౌభ్రాతృత్వాన్ని దెబ్బతీసే విధంగా, సైబర్ టెర్రరిజానికి అనుకూలంగా మీరు చేసిన ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా మీరు శిక్షార్హులు. అది మొత్తానికి అరుణ్ కుమార్ కంప్లైంట్తో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మళ్ళీ ఒక రకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, అట్లాగే ఐటీ యాక్ట్ ఎన్నో కేసులు నమోదైనవి. వాస్తవానికి బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేశారు. న్యాయమూర్తి రిజెక్ట్ చేశారు దాన్ని. ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇచ్చే ప్రసక్తి లేదు అని. ఇలాంటి సందర్భంలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ధ్వంసం చేసినటువంటి నిందితులు ప్రతి ఒక్కరిని పట్టుకోవాలి, వారికి కఠినమైనటువంటి శిక్ష పడాలి, చర్యలు తీసుకోవాలి. వారిలో అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి ఇంకా ఎవరైనా కావచ్చు, వారిపై చర్యలు తీసుకోవాల్సిందే. చట్టం, న్యాయం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా కాదు అనేది అరుణ్ కుమార్ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఇక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టు అలాగే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాను అని చెప్పి లాయర్ అరుణ్ కుమార్ చెప్తున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఖచ్చితంగా కేసీఆర్, కేటీఆర్ మరికొంతమంది గులాబీ నేతలకు కొద్ది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకువస్తుందనేది అయితే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి ఏదైతే మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ప్రభాకర్ రావు,
ఆయన గనుక హైదరాబాద్ వచ్చి స్టేట్మెంట్ ఇస్తే చాలా కీలకమైనటువంటి మలుపులు తిరుగుతుంది, పరిణామాలు కూడా చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీస్ ఇచ్చారు, తాజాగా రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ అయింది. ఇలాంటి సందర్భంలో ఆయన రాక కోసం ఇటు ప్రజాప్రతినిధులు, ఆయా వర్గాల ప్రజలు, ఈ కేసును విచారిస్తున్నటువంటి అధికారులు అయితే ప్రధానంగా ఆయన కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. 4-5 రోజుల్లో ఆయన వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. చూడాలి మొత్తానికి ఏం జరగబోతుంది అనేది.